ఎంత బలారాధనలో పాల్గొన్న సహజ స్వభావం ఏం చేస్తుందంటే మన ఎంత ఉంది నేను కూడా ఉన్నాను. అందులో పాట ఉంది, శామ్యూయలు చిన్నప్పుడు పాడాడు, నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా. అంటే లోబడి దేవుడి దగ్గరికి వచ్చిన వారిని దేవుడు తప్పకుండా వాడుకుంటానన్న దానికి లోబడినటువంటి వ్యక్తి మాట్లాడే పాట విధానం ఎట్లా ఉందని, నేను కూడా ఉన్నానయ్యా ఈ పనిలో నన్ను వాడుకోమంటుంది. కానీ దేవుల్లో ఉండి కూడా సాతానికి మనసిస్తానంటే సాతాను కూడా ఏముంటుంది, నేను కూడా ఉన్నానయ్యా నువ్వు విడిచిపెట్టింది నీతోనే నేను కొనసాగిస్తానయ్యా అని ఏం చేస్తాంట మనం ప్రేరేపిస్తూ ఉంటాం. అందుకని మనం ఏం చేయాలంట, సహజమైన స్వభావం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం శారీరకంగా ఉంటాము కనుక మన మనసు ఎవరికీ తెలియదు, ఆకారం మాత్రం చూస్తారు. వందనాలు చెప్తే భక్తి పరుడు అనుకుంటాడు, వందనాలు చెప్పకుండా గర్వంగా ఉంటే రాత్రికి వెళ్తున్నాడు. కానీ నీటి వందనాలు కూడా ఏం చూపిస్తుంది, ఆకారం చూపిస్తుంది, ఇంకేం చూపిస్తుందా. అలాగే మనసు కూడా ఎలా ఉంటుందంటే లోపల ఒక మనసు ఉంటుంది, బయట ఒక విధానంలో ఉంటాం. అయితే భక్తి చేసే మనం ఎలా చేయాలి, ఎలా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుందంటే క్రీస్తులో ఉంటున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు సహజ స్వభావం బయటకు వస్తుంది. కనుక ఆ సహజ స్వభావాన్ని మనం ఏం చేయాలంట, క్రీస్తుతో కూడా పాతి పెట్టాలంట. పాతి పెట్టబడలేదా అది ఏం చేస్తుందంటే తప్పుకోకుండా ఏం చేస్తుందంటే మనలను కొన్నిసార్లు పొరపాటు చేసేటువంటి విధానంలో తీసుకెళ్ళండి. ఉదాహరణకి రాజు అయినటువంటి దావీదు యుద్ధానికి ముమ్మరంగా యుద్ధం జరుగుతుంటే వాళ్ళందరినీ యుద్ధానికి పంపించి ఆయన మిద్ది మీదకి వెళ్ళాడు. అటు ఇటు తిరుగుతున్నాడు. ఆయన కంటికి చూడడానికి విషయం కనపడింది. అందరితో కూడుకున్నాడా, పరివారిని పిలిచాడు, వాళ్ళ ఇంటికి పంపించాడు, తీసుకొచ్చాడు. అతను మాట్లాడవలసిన రీతిలో మాట్లాడి అయిపోయింది. అంటే అతని వయసు అప్పటికి ఎలా ఉందంటే వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆవిడ తన మనవరాలు లాంటిదంట వయసుకి. కానీ అతను మనసు ఎక్కడ ఉందంటే ఆవిడ్ని ఇష్టపడినటువంటి మనసు ఏం చేసిందంటే పాపం చేసినట్లుగా కనబడుతుంది. వాస్తవానికి అక్కడ ఉండవలసిన సందర్భం ఉన్నటువంటి సందర్భం చూస్తే దేవుని సన్నిధిలో కూర్చొని ఆ యుద్ధం గెలవాలనేటువంటి దేవుడి పాత్ర పట్టుకోవలసిన వాడు అతను ఏం చేశాడంటే వేరే అయినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. వృద్ధాప్యం అనేది లేదు, కౌమాయం అనేది లేదు, యవన కాలం అనేది లేదు, భార్య చేసేటువంటిది లేదు. ఆత్మ ఎప్పుడు ఏం చేస్తుందంటే పరుగులు చేస్తూనే ఉంటుంది. వారి వెనకాల ఏం చేస్తుందంటే ప్రాచీన స్వభావం లాగా నడుస్తూనే ఉంటుంది. దాన్ని జయించాలంటే మన వల్ల కాదు. కనుక మనం ఏం చేయాలంటే తప్పుకోకుండా దేవుని పాదాలు గట్టిగా పట్టుకోవాలి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, నా సమయం అయితే. ఒక వ్యక్తి జేమ్స్ కారల్ అనేటువంటి ఒక వ్యక్తి, అతనికి తరచుగా అడవులోకి వేటాడటం అతనికి బాగా అలవాటు. తుపాకి పట్టుకొని అడవులోకి వెళ్ళి వేటాడుతూ ఉంటే చింతపులు ఎదురు వస్తుందంట. చింతపులు కాల్చేటప్పటికి అది ఎగిరి ఒక పొదలాగుంటే ఆ పొదలోకి పడిపోయిందంట. చీకటి పడిపోయిందని తన కుక్కను తీసుకుని తీసుకొచ్చేసాడు. ఉదయం బయలుదేరి దాన్ని వెతుక్కుంటూ వెళ్తే ఆ పొద ఎక్కడో ఉందంటే చాలా ఒక పర్లంగా లెక్క ఉందంట. లోపలికి వెళ్ళి వెతుకుతున్నాడంట. తనతో పాటు ఉన్నటువంటి కుక్క పసిగట్టి ఎదరుండాలి. అలాంటిది ఏం చేసిందంటే ఆయనకి వెనకుందంట. అప్పుడు ఆయన తుపాకి పట్టుకుని వస్తుంటే ఈ దెబ్బ తగిలినటువంటి శక్తుని మాటేసి అతని దగ్గరికి వెళ్తున్నటువంటి వ్యక్తి మీద దాడి చేసేటప్పటికి అప్పుడు ఆయన ఏం చేశాడంటే అలా కింద పొంగి మళ్ళా ఆ శక్తుని కాల్చాడండి. అది ఎగిరి అంత పడి చనిపోయింది. అప్పుడు దాన్ని ఒలుస్తూ శర్మంతా వచ్చి తోక దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఆయన ఈ మాటలు ఉపయోగించాడు. ఏం చెప్పాడంటే చర్మం అంతా ఒలిసేసాం, తోక దగ్గరికి వచ్చాం, అయినా కానీ దాని ప్రాణం ఉంటుంది తోకలో కూడా అన్నాడు. ఆ తోకలో కూడా ప్రాణం ఉంటుంది అనేటువంటి మాటను ఎలా తీసుకొచ్చాడంటే మానవ సహజ స్వభావం ఎలా ఉంటుంది, బాల్య దశ, యవ్వన కాలమా,